వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు ఉంటున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించిన వ్యూహరచన చేస్తూ ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. దీంతో పాటుగా ఇటు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి ఇన్ఛార్జీలను కూడా నియమించింది. కొంతమంది సీనియర్ నాయకులకు ఏదైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సీనియర్ నాయకులకే బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఎలక్షన్ కి సంబంధించిన పూర్తి వ్యవహారంలో వారు మాత్రమే జోక్యం చేసుకునే విధంగా వారికి పూర్తి బాధ్యతలు నియమించింది. దీంతో పాటుగా కార్పొరేషన్ ఎలక్షన్ లో ఇటు కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల ఎంపిక నుంచి కార్పొరేషన్ లో ఉండే సమస్యల దానికి సంబంధించిన నిర్వహణ అన్ని విషయాల్లో కూడా సీనియర్ నాయకులు మాత్రమే జోక్యం చేసుకుంటారు. స్థానికంగా ఉండే సమస్యల పైన స్థానికంగా ఉండే వివరాన్ని పైన రిపోర్ట్ చేసి కేంద్ర కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించే విధంగా ఆయా లోకల్ సమస్యల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టే విధంగా సీనియర్ నాయకుల పాత్ర కీలకంగా ఉంటుంది. దీంతో పాటుగానే పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా వీరి బాధ్యతనే ఉండే అవకాశం స్పష్టంగా ఉందని కేటీఆర్ ఇటీవల ఓ సమావేశంలో చెప్పారు. అయితే మొత్తంగా సీనియర్ నాయకుల అడుగుజాడల్లోనే బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళబోతుంది. సీనియర్ నాయకుల వ్యూహరతతోని వాళ్ళ సీనియారిటీని ముందు చూపే విధంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే రాబోయే ఎలక్షన్ లో ఇటు యువతకు పెద్దపీట వేస్తూనే అదే విధంగా సీనియర్లను కూడా సమహుజ్జిగా సీనియర్ నాయకుల ఆ నిర్ణయాలు తీసుకుంటూనే ముందుకెళ్లే విధంగా అదే విధంగా రాబోయే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఈ వ్యూహరచన చేస్తున్నట్టుగా సమావేశాలు చేస్తున్నారు. జిల్లాల స్థాయిలో ఇప్పటి వరకు కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా మండల స్థాయి నాయకులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని పార్టీ బలోపేతం చేస్తూనే అదే విధంగా క్యాడర్ బలోపేతానికి కూడా కృషి చేస్తున్నారు. కొత్త నాయకులను పార్టీలోకి తీసుకుంటూనే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ వైపులకు వెళ్ళిన కొన్ని చోట్ల పార్టీని మళ్ళీ క్యాడర్ ను భర్తీ చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటూనే ఎలక్షన్ల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇటు రాబోయే రోజుల్లో ఇటు కార్పొరేషన్ లో కానీ మున్సిపల్ ఎలక్షన్ లో కానీ మరోసారి బీఆర్ఎస్ పార్టీ తమ పందాను చూపించుకుంటూ తమ బలాన్ని చూపించుకునే విధంగా ఉంటుందని కూడా పార్టీ నాయకత్వం తమ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.